భారతదేశంలో గణేష్ చతుర్థి ఉత్సవం ఎలా ప్రారంభమైందో ఎప్పుడైనా ఆలోచించారా? భారతదేశంలో గణేశుని ఆరాధన ప్రాచీన కాలం నుంచే ఉంది. గుప్త వంశం కాలం, క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనూ ఆయన ఆరాధనకు ఆధారాలు లభిస్తాయి. కానీ నేటిలాంటి సార్వజనిక గణేష్ ఉత్సవం మాత్రం శతాబ్దాల తరువాతే రూపుదిద్దుకుంది. 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ మహారాజు ప్రజలలో ఐక్యతను కలిగించడానికి, దేశభక్తిని ప్రేరేపించడానికి గణేశుని ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చారు. 19వ శతాబ్దం చివరలో లోకమాన్య బాల గంగాధర్ తిలక్ 1893లో గణేష్ చతుర్థిని సార్వజనిక పండుగగా మార్చారు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో పెద్ద రాజకీయ సభలు నిషేధించబడ్డాయి. అప్పుడు తిలక్ గారు గణపతి ఉత్సవాన్ని భక్తి వేదికగా మార్చి ప్రజలను కలిపారు, హిందూ ఐక్యతను బలపరిచారు, స్వాతంత్ర్య ఉద్యమానికి జ్వాలలు రగిలించారు. అలా మహారాష్ట్రలో మొదలైన ఉత్సవాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ రోజు భారతదేశమంతటా వ్యాపించాయి. గణేష్ చతుర్థి ఇది కేవలం భక్తి పండుగ మాత్రమే కాదు, ఇది ఐక్యతకు, దేశభక్తికి, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతీక. బోలో గణేష్ మహారాజ్ కి జై.